శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరపురం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. శ్రీ రామాయణం రహస్యదర్శిని శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు రాసిన పుస్తకంలో చదువుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ ఎస్ఆర్ అంటే దాంట్లో ఎపిసోడ్ 5లో ఏం చెప్పుకున్నామంటే సమాప్తి జరిగినట్టు గోచరిస్తుంది. అంటే రామావతారం సమాప్తం ఒకటి చెప్పు అక్కడ దాకా. ఇప్పుడు కంటిన్యూషన్ చేయాలి. ఎపిసోడ్ 6 దీన్ని బట్టి రామునికి సీతా వియోగకాలం చాలా స్వల్పమో తెలుస్తుంది. నీ చేత ఆ ఆడపక్షి భర్తకు ఎట్లా దూరం చేయబడ్డదో నువ్వు కూడా నీ భార్యకు అట్లా దూరం కమ్మని శాపం. ఇట్టి యథార్థం ఎలా నిర్ణయింపబడింది అని సందేహం కలిగితే ప్రమాణంలో చూపిస్తున్నాను. పద్మపురాణంలో పార్వతీపురం సంవాదంలో శ్రీరామ వైభవర్ణంలో శ్రీరాముడు రాజ్య పరిపాలన చేస్తూ ఉండగా పాముడైన ఒక కట్టెలమ్ముకున్న వాడు తన భార్యను తిడుతూ రావణునింట్లో ఉన్న సీతతో పోల్చి నిందించాడు. ప్రజలు తమ గురించి ఏమనుకుంటున్నారో అని చారుల ద్వారా తెలుసుకున్న శ్రీరామూర్తి ఈ విషయం తెలిసి లోకాపచారం వలన భీతుడై వెంటనే లక్ష్మణ్ పిలిచి ఈ సీతను అరణ్యంలో వదిలిపెట్టి రమ్మన్నాడు. దుఃఖపడుతున్న లక్ష్మణుతో, లక్ష్మణ, సీతను వదిలిపెడుతున్న కారణం చెప్తాను విను. నేను లోగడ వాల్మీకి చేత భృగు మహర్షి చేత శపించబడ్డాను, అందువలన ఈమెను వదిలిపెట్టుతున్నానని చెప్పాడు. మనం ముఖ్యంగా శ్రీమద్ రామాయణంలో ఒకటి గుర్తించాలి. రామాయణం కావ్యముగా మహర్షి రచించారు. కావ్య లక్షణములు మనము లోగడ విచారించినట్లుగా వాచ్యార్థము కంటే వ్యంగ్యార్థము బలమై ఉంటుంది. కనుక వ్యంగ్యార్థస్ఫోరకముగా శ్రీ రామావతారం ముందు భగవద్భావము, వాచ్యార్థము, మానవభావము ఊహించవలసి ఉన్నది. ప్రతి సన్నివేశం ముందు రామాయణంలో ఇట్లన్నా ఆలోచించవలసి ఉంటుంది. ఇక సీతాత్యాగ విషయంలో ఒక అల్పుడెవడో మద్యం తాగి మాత్సర్యంతో అవివేకంగా తన భార్యను దూషిస్తే అంత ధర్మమూర్తి రాముడు విచారణ లేక తన భార్యను వదిలేయడం ఏమిటి, అట్టి శ్రీరామచరిత్ర ఆదర్శం కావడం ఏమిటి అని కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘట్టంలో శ్రీరామ ప్రవర్తన సాధారణ మానవులకు సంబంధించినది కాదు. మహారాజైన శ్రీరామచంద్ర ప్రభు రాజ్యభారాన్ని వహించే ఉదాత్తమైన ఒక చక్రవర్తి ఏ నీతిని ఆశ్రయించవలనో దానిని ఆచరించి స్పష్టపరిచినాడు. అంటే ప్రభు అయినవాడు సాధారణ ప్రజ కూడా నిందించలేని ప్రవర్తన కలవాడై ఉండాలి. ఇక్కడ భార్యని, పుత్రుడని స్వపరభేదం చూడరాదు. ఇదే ప్రభు అయినవాడు నిర్వర్తించవలసిన ధర్మ మర్యాద అని చూపించాడు. రామరాజ్యం అంటే నిజమైన ప్రజాస్వామ్యం కలిగిన దేశమని అర్థం. అందుకనే ప్రజలు అన్ని కాలంలో రామరాజ్యంలో కావాలని కోరుతారు. రాముడు సీతయ్య కావాలంటే రాజ్యత్యాగం చేయవలసిన ప్రజాపరిపాలన ముఖ్యం అనుకున్నవాడు కనుకనే సీతనే త్యాగం చేశాడు. ప్రభు అయిన వాడు ఇలా ఉండాలని, ఇట్టివాడే ప్రభుత్వానికి అర్హుడిని తెలుసుకోవచ్చు. అందుకోసమే రామవర్తితవ్యం అనే నాంది లోకంలో ప్రస్తుతమైంది. ఇక భగవద్భావ విషయాన్ని విచారిద్దాం. వాల్మీకి తెలియక రామమూర్తిని శపించాడు. ఆ నిషాదుని శపించి హృదయం ముందు పరితాపం పొందుతున్న వాల్మీకి వద్దకు బ్రహ్మ వచ్చి అతనికి రహస్యం చెప్పాడు. నీ చేత శపించబడ్డది నిషాదుడు కాదు, నేనే శ్రీరామూర్తి. వేటాడుగా వచ్చిన ఆయుధను నీవు తిట్టేశావు. ఈ పాపమునకు ప్రాయశ్చితంగా ఆయన్నే వర్ణించు. ఈ దోషం పోయి నీవు పవిత్రుడు అవుతావు అని బ్రహ్మ వివరించాడు. దీనికే మరికొన్ని విషయములు యోగ వాసిష్ఠులో కూడా ఉన్నవి చూపిద్దాం. సనత్ కుమారుడు విష్ణుమూర్తిని శపించాడు. నీవు సర్వజ్ఞులు అయినా కొంతకాలం దాన్ని వదిలి అజ్ఞానం వల్ల దుఃఖాన్ని పొందు. ఇక్కడ కంచిత్ కాలంలో అంటే అవతారాంతరము వరకు అత్యల్ప కాలము అని అర్థము. తన భార్య విష్ణుమూర్తి చేత సంహరించబడినట్లు చూసిన భృగు మహర్షి నీ భార్య నీకు దూరం అవుతుందని శపించాడు. బృందాదేవి విష్ణుమూర్తిని శపించింది. నువ్వు నన్ను మోసం చేసి నా భర్తను దూరం చేసావు కనుక నీకు స్త్రీ యోగం కలుగుతుంది అని చెప్పింది. నృసింహ వేషంలో వస్తున్న మహావిష్ణువు యొక్క భయంకరమైన రూపాన్ని చూసి దేవదత్తుని భార్య మరణించగా దేవదత్తుడు విష్ణుమూర్తిని భార్యావియోగం కలుగాక శపించేశాడు. వాల్మీకి రామాయణంలో కిష్కింధాకాండలో తారాదేవి శపించినట్లు కూడా కనబడుతుంది. అనగా ఇట్టి అనేక ప్రమాణముల చేత పొండరీకాక్షుడైన శ్రీరామమూర్తి తన చరిత్రను వాల్మీకి చేత వర్ణింపచేయటకై తమసా నది ఉపవనమునందు మండోదరి భర్తైన రావణుని క్రౌంచపక్షిని వలె సంహరించినాడు. ఇది వాల్మీకి చూచేటట్లు జరిగింది.
మరణించిన పక్షిని చూసి వాల్మీకి శ్రీరామచంద్రమూర్తిని నీకు భార్యావియోగం కలుగుతుందని శపించాడు. శాపం వివరణగానే రామమూర్తి అంతర్ధానం అయిపోయాడు. వ్యర్థముగా శాపవాక్యం ఇచ్చిన వాల్మీకి బాధపడ్డాడు. బ్రహ్మ వచ్చి బోధించాడు. భరద్వాజులైన శిష్యుడు ఈ శ్లోకమును భద్రపరిచినాడు. చక్కని పాదములు కలిగి అనుష్ఠుపు చంద్రశాస్త్రము వీలుగా శృతిలయలు అనుబంధంగా వాద్యములతో గానము చేయడానికి వీలైనదిగా శోకాతుడని నాకు ఈ పద్యం వచ్చింది ఏమిటి? శ్లోకం నాకు యథస్వరూపమే అగునుగాక, అలాగే అవుతుందని భరద్వాజుడు నిర్ణయించాడు. ఇంతలో మహర్షి ఆశ్రమంలోకి చేరి ధ్యాన నిమగ్నుడై ఉండగా బ్రహ్మ అక్కడ వచ్చాడు. వచ్చిన చిత్రముఖం చూసి లేచి సాష్టాంగ నమస్కారం చేసి అర్ఘ్యపాద్యాది విధులతో ఆయన పూజించి వినమ్రుడై ఉండగా బ్రహ్మ వాల్మీకిని కూర్చోమని ఆజ్ఞించి వాల్మీకిని ఓదార్చి నీ చేత శ్లోకమే ఉచ్చరించబడింది, శ్లోకమే గాక, అది శ్లోకమైంది అంటే నీకు ఇది యశస్కరమే. పరమశాంత స్వభావం గల మహర్షికి కోపం ఎందుకు కలిగిందని విచారించవద్దు. నా సంకల్పం వల్లనే, అంటే శ్రీ మహావిష్ణు సంకల్పము తన సంకల్పము ఒక్కటే అని రూపంలో మూర్తి ఒకటేనని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అభేదము చెప్పబడింది. అనగా మహావిష్ణు సంకల్పం బ్రహ్మ సంకల్పం అని చెప్పబడింది. ఈ వచ్చిన కవితాధారతో ధర్మాత్ముడైన పురుషోత్తముడైన శ్రీరామూర్తి యొక్క చరిత్రను తనివి తీరా వర్ణించు. నీవు నారదుల విన్నటువంటి శ్రీరామ చరిత్రను రచించుటకు సమయం ఆసన్నమైనది. ఆ చరిత్రలో రహస్య సన్నివేశాలు, బయట కనబడే సంగతులు, శ్రీరామ ప్రవర్తన, రాక్షస విక్రమం, సీతాదేవి యొక్క ప్రవర్తన అతి రహస్యమైన ప్రకాశమైన నీకు సర్వము విషదమవుతుంది. ఈ మహాకావ్యంలో నీ నోటి నుండి వచ్చింది సత్యమైపోతుంది. శ్లోకబద్ధంగా మనోహరంగా రామకథను రచింపు. ఎంతవరకు పర్వతములు నదులు ఉండగలవో అంతవరకు జగత్తులో నీ రామాయణం నిలుచును కాక, ఎంతవరకు నీ చేత రచింపబడిన రామాయణ కథ లోకంలో ఉండగలదో అంతవరకు నీవు మా లోకమునందు నివసించగలవు. అట్లా బ్రహ్మకల్పానంతరము బ్రహ్మతో వాల్మీకి కూడా మోక్షం కలుగుతుందని అనుగ్రహించాడు. ఈ వాల్మీకి చేత శాపముగా చెప్పబడ్డ శ్లోకం మహర్షులందరి చేత గానం చేయబడింది, ప్రశంసించబడింది. అతి శ్లోకముతో ప్రవృత్తమైన ఈ శ్లోకం సుశ్లోకమైందని మహర్షి యొక్క కరుణారసం పొంగిపొరడి శ్లోకంగా వచ్చింది కీర్తించబడింది కనుక అట్టి అనుష్ఠుపు శ్లోకములతోనే రామాయణం రచించుతానని సంకల్పించాడు వాల్మీకి. రమణీయమైన పదములతో, సరసమైన భావములతో, అపూర్వమైన శయ్యా విలాసములతో శ్రీరామ పట్టాభిషేకం వరకు రచించినట్లు కనబడుతున్నది. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.